సో విశాల్ గురించి ఏం చెప్తారు? విశాల్ యాక్టింగ్ గురించి నేను కొత్తగా విశాల్కి చెప్పేది ఏం లేదు. హీస్ ఎక్స్ట్రాడనరీ యాక్టర్ అండ్ డాన్సర్ అండ్ హిస్ యాక్షన్స్ తను బాగా చేస్తాడు. అండ్ ఈ మూవీలో పర్టికులర్గా తన హార్డ్ వర్క్ ఏంటి అంటే ద వే హీ టోన్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ప్రాజెక్ట్, అంటే మెయింటైనింగ్ హిస్ ఫిజిక్ అండ్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్. అంటే తన బెస్ట్ తను ఇందులో, అంటే ఈవెన్ విశాల్ కూడా ఈ సినిమా రావాలి అని ఎందుకంత వెయిట్ చేశాడు అంటే అందరికీ జెన్యున్గా ఇందులో చాలా హార్డ్ వర్క్ పెట్టున్నారు. అండ్ పర్టికులర్గా విశాల్కి ఈ మూవీ మళ్ళీ మంచి పేరు తీసుకొస్తుంది. అంటే సినిమా సక్సెస్ని ఆయనతో కలిసి ఇక్కడ కూడా షేర్ చేసుకోలేకపోవడం ఏమన్నా లోటుగా ఫీల్ అవుతున్నారు? మేము ఆల్రెడీ అక్కడ చెన్నైలో అయిపోయినాయి సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్స్ అన్నీ. అండ్ ఇది ఇప్పుడు 31st రిలీజ్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అండ్ ప్రమోట్ ద మూవీ. ఓకే, సంతానం గారి గురించి చెప్తారు. సంతానం ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అండి. మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది. సంతానం వన్ ఆఫ్ ద ఏమంటారు అంటే మేజర్ పార్ట్స్ ప్లే చేశారు సినిమాలో. అండ్ ఆయన కామెడీ అండ్ టైమింగ్ అండ్ ఆయన డెలివర్ చేసిన పంచెస్, ఆయన కాంబినేషన్స్ విత్ లత గారు అండ్ లాస్ట్ మనోబల సార్, ఇవన్నీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈ సాంగ్స్ అండ్ దిస్ కామెడీ అండ్ అన్నీ మూవీకి అన్నీ కలిసి వచ్చినాయి అంటారు కదా, అలా.